అడుగుతున్నానయ్యా. ఆయా హృదయ రహస్యం ఎరిగిన దేవుడవు తండ్రి. ఆయా హృదయం నుండి ప్రభువా ఆయా తలంపు పుట్టక ముందే తండ్రి ఆయా మా హృదయములని పాదముల వద్ద పెట్టుచుండగా తండ్రి ఆయా ప్రభువా ఆయా సమస్తమును మీరే సమకూర్చమని అడుగుతున్నానయ్యా. ఆయా తండ్రి ఆయా నేటి దినం ప్రభువా ఆయా ఆరాధన ప్రభువా ఆయా వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ దాసుల ద్వారా ప్రభా ఆయన జీవ వాక్యమును మేము వినపడుచుండగా తండ్రి ఆయన జీవంలో నెవరు వేసుకుంటూ సహాయం చేయమని అడుగుతున్నానయా. ఆయన విని ప్రభా ఆయన వదిలిపెట్టు వారిలాగా మేము ఉండకుండా తండ్రి ఆయన విని ప్రభా అనేకులని రక్షణ మార్గంలోనికి ఆయన నడిపించు వారిలాగా మేమందరూ ఉండకు సహాయం చేయమని ఈ ఆరాధన ప్రభా ఆయా ప్రభా మరొకసారి మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. మన మధ్యలో మరి పాపమ్మ గారు వారి చిన్న సాక్ష్యాన్ని వారు పంచుకుంటారు. వారిని సాక్ష్యం చెప్పడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలమ్మ. మొన్న నేను సరిగ్గా చెప్పలేదు. నేను వచ్చినప్పుడల్లా దైవ సేవకుడి చేత ప్రార్థన చేపించుకుంటూ ఉండేది. ఫోన్ ద్వారా నేను ప్రార్థన చేపించుకుంటూ ఉండేది. ఆ సమయంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేపించుకున్న దైవ సేవకుడి చేత 3 గంటలు పట్టింది ఆపరేషన్ చేయడానికి. దేవుడు సక్రంగా జరిగించి ఆ రేత్రి అంతా ఈ కాచి కాపాడి తెల్లారి ఆ కొట్టుకుని నాకు ఇట్ట పెట్టుకుని చూడండి అందరూ నాకు కనబడ్డారు. డాక్టర్ అమ్మ ఎరుగుడ్డమ్మా నీ దేవుడు గొప్పవాడు అని చెప్పింది. నా బిడ్డ అనేక వివరాలు అడిగింది. వస్తుందా రాదా, కన్ను వచ్చిద్దా రాదా, కన్ను వచ్చిద్దా రాదా. అమ్మ వచ్చిద్దా రాదా నేను చెప్పను, ఆపరేషన్ చేయాలి, నల్లగుడ్డ అనేది మాట్లాడి అనుకుంటున్నాను. సరేనమ్మ మేము తల వంచి మేము వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూడగానే మేము పార్టీగారిని ప్రార్థన చేస్తున్నాం. ఫోన్లో చేస్తానే ఉన్నారు. చంపని పాపమ్మ అని చేత వేసారు డాక్టర్ గారు. ఫోన్లో నాగరత్నం ప్రార్థన చేయించింది. నేను లోపలికి వెళ్ళిన తర్వాత దేవుని చక్కగా జరిగించారు. నా బిడ్డ నన్ను చక్కగా చూసింది, విసుక్కోకుండా కూడా చూసింది. దైవసేవకుడి గురించి నేను ఈ మాట చెప్పలేదని నా మనసు పీకులాడి నేను రోజు దినదినము నేను అయ్యా నా కోసం ప్రార్థన చేయను, కుటుంబ ప్రార్థనలు కూడా నా జ్ఞాపకం చేస్తాను. అయ్యా నా వెంట చూసి అందరూ వేదన చేస్తున్నారు. అయ్యా నన్ను మాట కొంచెమైనా నాకు కనపడేదని చెయ్యి దినదినము నేను అడుగుతాను. దైవసేవకుడు చేత కూడా నేను ప్రార్థన చేపిస్తాను. నా కన్ను వచ్చినాయి. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి పూట కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు కొన్ని మాటలు మనం చూద్దాం. సామెతల పుస్తకము 24వ అధ్యాయము 16వ వాక్యమును ఒకసారి మనందరము కూడా. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. చాలండి. నీతిమంతుడు 7 మార్లు కూడా పడినా తిరిగి లేచును అనేటువంటి మాటను జ్ఞాని అయినటువంటి సొలొమోను తన సామెతల పుస్తక గ్రంథములో వ్రాసినట్టు మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో చాలాసార్లు మనుషులం కాబట్టి కొన్నిసార్లు దారి తప్పుతాం, కొన్నిసార్లు నిరాశలో ఉంటాం, కొన్నిసార్లు కింద పడిపోతాం. చాలా సందర్భాలలో అపజయాలు, అవమానాలు, నిందలు మన జీవితంలో ఎన్ని కూడా తలెత్తినప్పుడు ఏమి చెయ్యాలో మనకి తెలియనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, నీతిమంతుడైతే పడిపోయినా మరల లేచి నిలబడతాడు అని తన యొక్క లేఖనములో మనం చూస్తున్నాం. నిజమే, నేడు మన జీవితాల్లో కూడా అనేకరము చాలా సందర్భాలలో పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాము. కానీ చాలామంది మరలా తిరిగి లేచేటువంటి అనుభవంలో చాలామంది కూడా లెగవకుండా
ఎక్కడ పడ్డారో, ఏ బురదలో పడ్డారో, ఏ యొక్క పరిస్థితుల్లో చిక్కులో ఉన్నారో మరలా అలాగనే ఉంటున్నారు కానీ తిరిగి లేవటల్లా. కానీ నేడు మన జీవితాలలో ఏ స్థితిలోనైతే మనం పడ్డామో మరలా అక్కడ నుంచి అనేక మందిని కూడా తిరిగి లేచినట్లుగా దేవాతి దేవుడు తన కృపను మన ఎడల ఆయన కనబరుచునుగాక. గమనించండి, ఈ రోజున పరిశుద్ధ గ్రంథము నుంచి నీవు లేచి అనేటువంటి మాటను మనం ఈ పూట బైబిల్ గ్రంథములో ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయో ఆ సందర్భాల గుండా మనము ధ్యానం చేద్దాం. నీతిమంతుడు ఏం చేస్తాడంట? తిరిగి లేస్తాడంట. అట్లాగే బైబిల్ గ్రంథములో కొన్ని సందర్భాలు రాయబడి ఉన్నాయి. ఎక్కడెక్కడ మనము తిరిగి లెగవాలో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ లెగవాలో ఒక్కసారి దేవుని యొక్క వాక్యము నుండి ఒక 6 మాటలను త్వరితగతిగా దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేద్దాం. మొదటిగా చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువర్తమానము 15వ అధ్యాయము 18వ వాక్యమును మనము చూద్దాం ఒకసారి. లూకా సువర్తమానము, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్య భాగము అందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్య భాగమే. ఇక్కడ అంటున్నాడు, నేను లేచి. ఏం చేశాడంట? అతను లేచాడంట. ఎక్కడి నుండి లేచాడు? ఎవరు ఆ వ్యక్తి? లేచినటువంటి వ్యక్తి అని ఒక్కసారి చూడగలిగితే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో 2వ వాడు చిన్న కుమారుడుగా పిలవబడిన వాడే ఈ రోజున మనము చూస్తూ ఉన్నాం. ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుంచి వేరైపోయి, తండ్రి దగ్గర నుంచి ఆస్తిని అంతటిని కూడా పట్టుకుని దుర్వ్యసనాలకు, పాపపు బంధకాల్లో పాపాన్ని అనుభవించడానికి తన దగ్గర ఉన్నటువంటి ఆ ధనాన్ని అంతా కూడా ఖర్చు చేసిన తర్వాత, ఏ ధనమైతే తన దగ్గర ఉన్నదో ఇష్టానుసారంగా బ్రతికాడో ఆ ధనము తన దగ్గర అయిపోయిన తర్వాత ఇకప్పుడు తనను తను ఆలోచించుకుంటూ ఉన్నాడు. అయ్యో, నేను ఈ పాపపు ఊబిలో పడిపోయి ఉన్నానే, ఈ పాపములో నేను చిక్కబడి ఉన్నానే, ఈ యొక్క పరిస్థితుల్లో నేను ఎందుకు ఉన్నాను ఇక్కడ అని తనను తాను ఒక్కసారిగా ఆలోచన చేసుకున్నాడు. ఎప్పుడైతే తన దగ్గర ఉన్నంత ధనమంతా అయిపోయినప్పుడు, ఆ పందులు పట్టు తింటూ ఉన్నప్పుడు, పందులతో కూడా నివాసం ఉంటున్నప్పుడు ఒక్కసారిగా తన స్థితిని తను ఆలోచించుకుని వెంటనే అనుకుంటున్నాడు, నేను లేచి నా తండ్రి వద్దకు నేను వెళ్ళాలి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి లెగుస్తున్నాడు ఈ వ్యక్తి అని అంటే, ఈ తప్పిపోయిన కుమారుడు పాపపు ఊబిలో నుండి ఆయన లేచి తన తండ్రి దగ్గరకు, ఏ తండ్రి సహవాసము నుంచి, ఏ తండ్రి ఇంటి నుంచి వేరయ్యాడో, ఏ తండ్రి గృహము నుంచి ఆయన వచ్చేసాడో, మరలా ఆ తండ్రి ఇంటికి, ఆ తండ్రి సహవాసమునకు నేను మరలా వెళ్ళాలి అని చెప్పి ఆయన లేచాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది కూడా గమనించినట్లయితే అనేక మంది కూడా పాపపు ఊబిలోనే పడిపోయి ఉన్నారు. మరలా తిరిగి చాలా మంది కూడా లేవటల్లా, తిరిగి లేచే అనుభవంలోనికి వాళ్ళు రావటల్లా. ఈ తప్పిపోయిన కుమారుడికి అయితే బుద్ధి వచ్చింది, అయ్యో, నేను ఈ పాపపు ఊబిలో ఉన్నాను కదా, నేను తిరిగి మరలా నేను ఉన్న స్థితిలో నుండి నేను లేవాలి. గమనించండి, చక్కగా పందిని బాగా శుభ్రపరిచాం, తళతళలాడే రిన్ సోపుతో శుభ్రపరిచాం, బాగా తెలుపుకు వచ్చిన తర్వాత దాన్ని విడిచిపెడితే ఎక్కడికి పోయింది? అది మరలా ఆ మురుగు గుంటకే పోయింది. చాలామంది కూడా దేవుని యొక్క వాక్యము చేత శుద్ధీకరించబడి, యేసయ్య రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడిన తర్వాత కూడా ఇంకా ఆ తప్పిపోయిన కుమారుని వలె అనేక మంది పాపపు ఊబిలోనే చాలామంది కూడా నివసిస్తూ ఉన్నాం. ఆ పాపపు ఊబి నుండి బయటికి రావటంలా
చాలామంది కూడా ప్రేమ అనేటువంటి దానిలో చిక్కుబడిపోయి యవ్వనస్తులు దానిలో నుంచి లేచి, అయ్యో నేను దానియేలు వలె పవిత్రంగా ఉండాలి, యోసేపు వలె నేను పవిత్ర జీవితం జీవించాలని చెప్పి ఆ యవ్వనస్తులు తమ శరీరమును అపవిత్రపరచుకోకుండా వాళ్ళు ఎలాగున జీవించారో నేడు మనము కూడా దేవుని వాక్యం వింటూ ఉండగా ఆ పాపపు కార్యాల్లో నా చుట్టుపక్కల వారు ఉన్న వారందరూ కూడా అలాగే చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తే తప్పే ఉంది అనుకోకుండా ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో ఆ స్థితిలో నుండి మనము తిరిగి లేచి నిలబడేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఏ వ్యసనాలకు మనము చిక్కుబడిపోయి ఉన్నామో, ఏ యొక్క అపవిత్రమైన కార్యాలకు మన శరీరానికి మన జీవితంలో చోటిచ్చామేమో, అయితే ఆ విషయంలో మనము దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మనము కిందకు పడిపోయిన వారముగానే ఉన్నాం. ఏ స్థితిలో నువ్వు కిందకు పడిపోయి ఉన్నావో, ఏ వ్యసనాలను నువ్వు కింద పడిపోయి ఉన్నావో, ఏ అపవిత్రమైన కార్యాలను కింద పడిపోయి ఉన్నావో, ఏ శరీర కార్యాలను కింద పడిపోయి ఉన్నావో, ఏ లోక సంబంధమైన విషయాలలో, ప్రేమలో, ఏ విషయాలలో మనమందరం కింద పడిపోయి ఉన్నామో, ఇదిగో మరలా దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు, నీవు లేచి ఎక్కడైతే పడిపోయావో, ఏ యొక్క విషయంలో పడిపోయావో, ఏ స్థలంలో పడిపోయావో, మరలా అక్కడ నుంచి లేచి ఎక్కడైతే మనము దూరం అయిపోయాము ఆ తండ్రి దగ్గరకు మరలా మనము వెళ్ళేవారముగా ఉండాలి. ఆ తండ్రి దగ్గరకు మరలా మనము ఆయన దగ్గరకు చేరి ఆయన నివాసము ఆయన దగ్గరకు ఉండి ఆయనతో కూడా సహవాసం చేసేవారముగా ఉండాలి. అదే తండ్రి ఇంటి ఉన్నట్టయితే అతను పడిపోయే అవకాశమే లేదు. కానీ తండ్రి నుంచి ఎప్పుడైతే దూరం అయిపోయాడో అతను పడిపోయిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే దేవుని నుంచి దూరం అయిపోయి ఇదిగో అనేకమైన విషయాలలో పడిపోయిన వారుగా ఉన్నారో, నేడు వాక్యము తెలియజేస్తున్నట్లుగా ఆ తప్పిపోయిన కుమారుడు ఇదిగో మరలా నేను నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవటం బట్టే కదా నేను పడిపోయి ఉన్నాను, మరలా నేను లేచి నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళాలి అన్నట్లుగానే నేడు ఎంతమంది అయితే మనము ఏ అనేకమైన విషయాల్లో పడిపోయి ఉన్నామో ఆ విషయాలలో మరలా తిరిగి మనమందరము కూడా లేచి నిలబడుదుము గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా ఏ విషయంలో మనము లేచి మనం ఉండాలో చూద్దాము. గమనించండి, విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వాక్యము. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వాక్యము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. గమనించండి, మొట్టమొదటిగా గమనించండి, నీవు లేచి అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటగా మనము ఏ పాపపు ఊబిలో నుంచి పడి ఉన్నామో అక్కడ నుంచి లేవాలని మనము ధ్యానం చేశాం. రెండవదిగా మనము ఎక్కడ నుంచి లేచి మనము నిలబడాలి అని అంటే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చెయ్యము, రేయి మొదటి జామున మొరపెట్టుము. గమనించండి, చాలామంది కూడా ప్రార్థనా జీవితాలు పడిపోయి ఉన్నాయి. చాలామంది ప్రార్థనా జీవితాలు మనము క్రిస్మస్ రోజున ఆ అడ్వెంట్ కాలంలో 1 నెల రోజుల పాటు ఉదయకాల సమయంలోనే పెట్టుకుంటాం. ఆ తర్వాత ఉదయకాల సమయం కంటూ మనకి సంవత్సరంలో మిగతా 11 నెలలు మనకి ఎప్పుడు గుర్తురావు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు అలాగున ఉండకుండా నేడు రేపు ఎప్పుడు కూడా రేయి మొదటి జామున ఉదయకాల సమయంలోను లేచి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారముగా, దేవుని సన్నిధిలో లేచి మనము మొరబెట్టే వారముగా ఉండునట్లుగా మనమందరము కూడా మరలా మన ప్రార్థనలో లేచి నిలబడుదుముగాక. రెండవది ఇక్కడ అన్నాడు ఏమని తెలుసా, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును ఎట్లా కుమ్మరించాలంటే ప్రార్థన చేయటం అని అంటే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది చక్కగా ప్రార్థన చేస్తారు. ఒక మల్లెపూ దండ చక్కగా ఒక దారానికి పూలు కట్టి ఎంత చక్కగా అద్భుతంగా మంచిగా చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుందో, అనేక మంది ప్రార్థన కూడా దేవుని సన్నిధిలో అలంకార రూపమైన ప్రార్థనలాగా ఉంటుంది. అబ్బా
ఇంకొంచెం సేపు చేస్తే బాగుండేదండి, అబ్బా ఏం ప్రార్థన చేశాడు, మంచి మంచి పదాలతో ఉపయోగించి ప్రార్థన చేశాడని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా, భక్తుడైన ఇర్మియా అన్నాడు, మనము ప్రార్థన చేసేటప్పుడంట దేవుని సన్నిధిలోనంట హృదయము కొమ్మరించినట్లుగా మనం ఏం చేయాలంట, ఏడ్చి ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసేవారముగా ఉండాలంట. అలంకార రూపముగా చాలా చక్కగా భారభరితముగా ఎక్కువగా సేపుగా మనము ప్రార్థించే కంటే కూడా కొద్దిసేపు ప్రార్థించిన హృదయము దేవుని సన్నిధిలో కొమ్మరించినట్లుగా, నీళ్లు కొమ్మరించినట్లుగా కన్నీళ్లతో దేవుని యొక్క సన్నిధిని పాదాలను మనము తడిపినప్పుడు ఆ ప్రార్థన శక్తివంతంగా దేవుని సన్నిధిలో నిలబడుతుంది. ఒకసారి ఓ పాస్టర్ గారిని తీసుకెళ్ళారు, అయ్యా మా బామ్మ బాగాలేదయ్యా, పరిస్థితి అటు ఇటు అయిపోయేదట్టు ఉంది, నువ్వు వచ్చి ప్రార్థన చేయాలి పాస్టర్ గారు, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తారు, మీరు రండి అని అంటే పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వచ్చాడు. ప్రార్థన చేయడానికి వచ్చి ఆయనకి మొదలెట్టాడు ప్రార్థనలో, ప్రభువా అమెరికా దేశం ముందు ఉన్న దేవుడు నాయన నీకు స్తోత్రాలు నాయన, ట్రంప్తో మీరు మాట్లాడండి అయ్యా, యుద్ధం ఆపండి నాయన నీకు స్తోత్రాలు నాయన, అయ్యా ట్రంప్కి మంచి జ్ఞానం ఇవ్వండి అయ్యా నీకు స్తోత్రం నాయన, అయ్యా ఇరాన్ దేశానికి బట్టి నీకు స్తోత్రాలయ్యా, వాళ్ళతో కూడా మాట్లాడండి నాయన, ఇరాన్ దేశంలో కూడా యుద్ధం ఆపండి అయ్యా, ఇజ్రాయెల్ దేశంతో కూడా మాట్లాడండి అయ్యా, ఇజ్రాయెల్ దేశంతో కూడా ప్రభు యుద్ధం లేకుండా చేయండి నాయన, అయ్యా శ్రీలంకను బట్టి నీకు స్తోత్రాలయ్యా, ఇండియాను బట్టి నీకు స్తోత్రాలయ్యా, చైనా దేశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా అని చాలా చక్కగా అన్ని దేశాలు తిరిగి వచ్చాడంట. తిరిగి వచ్చి ఆమీన్ అన్నాడంట. ఆయన మొత్తం తిరిగి వచ్చాడు ఆయన ప్రార్థన అనగానే. తిరిగి వచ్చిన తర్వాత తీరా చూస్తే ఆ మంచం మీద పడున్నటువంటి ఆమె చచ్చిపోయిందంట. పాస్టర్ గారు అన్నాడంట, ఎప్పుడు చచ్చిపోయింది ఏమో అన్నాడంట, మీరు చైనా దేశంలో ఉండగానే చచ్చిపోయిందండి ఏమో అన్నాడంట. గమనించండి, మన ప్రార్థన దీర్ఘము ఎక్కువసేపు చేసే ప్రార్థన కాదు మనం చేయాల్సింది, హృదయము దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేసే వారమంగా ఉండాలి. దేవుని సన్నిధిలో రేయి మొదటి జామున మనము లేచి ప్రార్థన చేసే వారముగా ఉండాలి. గమనించండి, క్రిస్మస్ కాలము మాత్రమే కాదు, మిగిలిన 11 నెలలు కూడా ఏ కుటుంబములనైతే ఉదయకాలములే లేచి వారు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉంటారో, దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి తమ కుటుంబముల కోసం ప్రార్థించే కుటుంబాలుగా ఉంటాయో, ఆ కుటుంబాలు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఆ కుటుంబాలు ఉండగలుగుతాయి. ఆ కుటుంబాలు ఎంతో అత్యధికంగా ఆశీర్వాదము పొందే కుటుంబాలుగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అక్కడ అంటాడు, ఇదిగో నీవు ఉదయకాల సమయంలో ప్రార్థన చేసినప్పుడు నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ఎత్తి నాయన నా బిడ్డలను దీవించండి, నా బిడ్డలకు మంచి దీర్ఘాయువును దయచేయండి నాయన, నా బిడ్డలు నీ సన్నిధిలో ఎదుగునట్లుగా ఒలీవ మొక్కల వలె ఉండినట్లుగా సహాయము చేయండి నాయన, నా బిడ్డలు నీ వాక్యములు ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, భక్తులు ఎదగాలి నాయన, అయ్యా ఏ మాలిన్యము ఏ లోక మాలిన్యము వారికి అంటకూడదు నాయన అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారముగా ఉంటామో ఆ బిడ్డలు గొప్ప భక్తులుగా వారు అవుతారంట. గమనించండి, ఇంగ్లాండ్ దేశంలో సేవ చేసినటువంటి వెస్లీ అనేటువంటి గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ తల్లి వాళ్ళ అమ్మగారంట ఎప్పుడు బిడ్డలు నిద్రపోయినా వారి దగ్గరకు వచ్చి వారి తలల మీద చెయ్యి వేసి ఆ బిడ్డలను దీవించినైనా నీ పరిచర్యకు ఉపయోగపడాలైనా గొప్ప దైవజనులుగా మార్చబడాలని ఆ తల్లి ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేసిందంట. ఆ తల్లి ప్రార్థనను బట్టి వారు గొప్ప సేవకులుగా ఈ రోజున మెథడిస్ట్ సంఘము స్థాపించినటువంటి మరి ఆ స్థాపకుడిగా వెస్లీ అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుని పేరు ఈ రోజున చాలా మంది వ్యక్తులు కూడా పెట్టుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, కారణం ఏంటంటే ఆ వెస్లీ అనేటువంటి ఆ దైవజనుడు అంత గొప్పగా రాణించడానికి దేవుని సన్నిధిలో దేవుని యొక్క పాత్రగా ఉపయోగించబడడానికి గల కారణము వారి చిన్నతనము నుండి వారి తల్లి వారి కొరకు ప్రార్థించిందంట. ప్రియమైన బిడ్డలారా, మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ బిడ్డల కొరకు కన్నీరు గారుస్తున్నారా? గమనించండి, ఇప్పటి నుంచైనా మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు చంటి బిడ్డల నుంచి పెద్దల వరకు మనము ప్రార్థించే వారముగా ఉండాలి. గమనించండి, ఏ స్థితిలోనైతే మనము పడిపోయి ఉన్నామో ఆ స్థితిలో మరలా మనం లెగవాలి. ప్రార్థనలో మనం పడిపోయి ఉన్నాం, ఉదయకాల సమయంలో ప్రార్థన లేదు. గమనించండి, ఇప్పటి నుంచైనా నీవు లేచి రేయి మొదటి జామున మనము ప్రార్థించే గుంపులో మనమందరము కూడా ఉందుముగాక.
మూడవదిగా చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవదిగా ఏ విషయంలో మనం లేవాలో చూడండి. సామెతల పుస్తకము 6వ అధ్యాయము 6-7 వాక్యాలు చూద్దాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి ఆ జ్ఞానము తెచ్చుకొనుము. వానికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును. చాలు. మూడవదిగా మనం ఏ విషయంలో లేవాలో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మనము సోమరతనం నుండి లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? సోమరతనం. పని చేయకుండా సోమరుగా ఉండేటువంటి వాని ఇల్లంతా కూడా ముళ్ళకంపు వలె ఉంటుంది. అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైనటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి. కారణం ఏంటంటే వారు పని పాట చేయకుండా సోమరతనంగా ఎవరైతే ఉంటారో వారి జీవితంలో అన్ని కష్టాలు, నష్టాలు, శ్రమలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవుడు ఆయుష్యం ఇచ్చినప్పుడు మనం చేయగలిగినంత పని, చేసేటువంటి పని మనం చేయగలగాలి. ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే, ఒక సామెత ఉంది, ఇంట్లో కూర్చుంది అంటే కొండైనా కరిగిపోయిద్ది. ఓరకనే కూర్చుంటే ఏదైనా అరిగిపోయిద్ది మొత్తం. ఏ పని చేయనివాడే కదా ఇంట్లో ఉన్న తప్పేళ్లాలు, దీక్షలతో సహా అమ్ముకుంటాడు. గమనించండి, మనం సోమరతనము నుండి పైకి లేచే వారముగా మనం ఉండాలి. కష్టపడి పనిచేసే వారముగా ఉండాలి. సోమరతనాన్ని విడిచిపెట్టే వారంగా ఉండాలి. మనం చదువుతున్నామా, ఆ చదువులో కూడా సోమరతనాన్ని విడిచిపెట్టి కనుక మనము కనుక దేవుని సన్నిధిలో చదవగలిగితే దేవుడు మనకు మంచి ఉద్యోగాలు ఇస్తాడు. పని చేసే చోట కష్టపడి మన సోమరతనం చూడకుండా పని చేయగలిగితే ఆ పనులు బట్టి దేవుడు మనకి నమ్మకముగా మెండైనటువంటి దీవెనలు మనకు అనుగ్రహిస్తాడు. ఒకసారి ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులు ఉండి చక్కగా మామిడి చెట్టు కింద పడుకున్నారు. వాళ్ళిద్దరూ సోమరుల్లో నెంబర్ 1, నెంబర్ 2 వాళ్ళిద్దరు. దేనిలో? సోమరతనాలు. ఇద్దరు పడుకుంటే చక్కగా ఎండాకాల సమయంలో మామిడికాయ కింద పడింది. మామిడికాయ కింద పడిన తర్వాత ఒకడు అంటున్నాడు, అరే మామిడికాయ తీరా అంటే, చేతులు నొప్పులు పడుతున్నాయి, నేను కదిలించలేనురా, నువ్వే తీ అంటున్నాడు. ఇంకోడు ఆడు అంటున్నాడు, ఇప్పుడేరా నేను నడిచి వచ్చాను, అందుకే నాకు వంగట్టలేదు నడుము, నువ్వే తీ అంటున్నాడు. ఉంటుంటే ఇక అంతలోకి ఆ మామిడికాయ దగ్గర కుక్క వచ్చింది. కుక్క వస్తే అంటున్నాడు ఇంకోడు, అరే ఆ కుక్క ఉందోలు అంటున్నాడు, అరవలేనురా, ఇప్పుడే తిన్నాను, ఓపిక లేదు, నువ్వే అరువు అంటున్నాడు. కుక్కను దోలు అంటున్నాడు. అంటున్నాడు, ఛాయ్ 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 అంటున్నాడు. అదేం పోటల్లా పెద్దగా అరిస్తే కదా కుక్క పోయేది. ఆడి ఛాయ్ ఛాయ్ అంటే అదేం పోయింది. సరే వచ్చి ఏం చేసింది, మామిడికాయనంతా నాకింది, కొరుకుతుంటే రే తోలురా అంటే తోలట్లే. వీళ్ళిద్దరు నువ్వు దోలు అని ఇద్దరు అనుకుంటా ఉన్నారు. అంతలోకి అదేం చేసింది, అది మామిడికాయ చక్కగా కొరికి ఆ చక్కగా పండునంత రసం అంతా కూడా తినిన తర్వాత అది వీళ్ళ దగ్గరకు వచ్చింది. ఒకటి దగ్గరకు వస్తే ఆడి దగ్గరకు వచ్చి నుంచుంది. అరే ఇది నా మీద కరిసేటట్టుందిగా, నువ్వు దోలు అంటున్నాడు. అంటున్నాడు, నీ దగ్గరికి వచ్చిందిగా, నువ్వే దోలుకోపో అంటున్నాడు ఆడు. అది ఏం చేసింది, దగ్గరకు వచ్చి వీడి మూతి మీద నవ్వుతుంది. అది ఆడు మూతి మీద నాగుతుంటే, ఎరా తోలవేంద్ర అంటే, అరవలేనులేరా దాన్ని నాకు కొని అంటున్నాడు వీడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కూడా బద్ధకస్తులాగా ఉంటున్నాం. చాలామంది కూడా కష్టపడి పని చేయడానికి ఇష్టపడటంలా, సులువుగా ఏదైనా వచ్చిద్దేమోనని చెప్పి ఆశపడే వాళ్ళంగా ఉంటున్నారు. నాకు ఒక పాస్టర్ గారు మొన్న ఒకసారి ఒక ఆయన వచ్చి అన్నాడు, అన్న నీకు ఒకసారి వాట్సాప్లో ఒక మెసేజ్ పంపాను కానీ ఒకసారి చూడవా అన్నాడు. ఏంటయ్యా చెప్పు అన్న ఎవరో బెంగళూరులో ఉందంటన్న, వాళ్ళంట మనిషికి వచ్చి 600 కడితేనంటన్నా ఒక గ్రూపు సంవత్సరం అయ్యేసరికి 2 లక్షల రూపాయలు ఇస్తారంటన్నా అన్నాడు. అరే ఊరకన ఈటానికి ఆడికి ఏమన్నా ఇదే పిచ్చా ఏందిరా? నేను అన్నాను, నువ్వు కట్టావా అన్నాడు. నేను ఒక్కడనే కదన్నా, ఇంకొక 4 కట్టించాలంట అన్నాడు. నువ్వు 4 కట్టించిన తర్వాత ఆడి సెల్ ఫోన్ మారిపోయిద్దరే, సిమ్ మార్చేస్తాడు, ఇక అంతకుమించి ఏముండదు ఆడికన్నా. సరేరా ఎందుకు వచ్చిన గొడవ, నేను ఫోన్ చేసిస్తా ఈయన నాకండి అని చెప్పాను. సరేనని నేను ఫోన్ చేస్తుంటే అవతల ఎత్తట్లా. కారణం ఏంటంటే
పద్దాకా కూడా చాలామంది ఎక్కడ ఫ్రీగా వస్తాయా, ఎక్కడ ఉచితంగా వస్తాయా, ఎక్కడ అప్పనంగా దొరికిపోతాయి అనుకుంటామే కానీ కష్టపడి పని చేసుకుంటే అది మన దగ్గర ఉంటుంది, అది మనదవుతుంది. ఎవడైనా ₹1 అధికంగా ఇస్తున్నాడని అంటే మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఇస్తాడు. ఉచితంగా ఎవడు ఇవ్వడు. ఆ దురుద్దేశం లేకుండా ఎవడు కూడా ఇవ్వడు. ఆశ పెడతాడు. ఆశ పెట్టిన తర్వాత ఇక మనల్ని మోసం చేస్తాడు. మన ఎన్ని పోయిన తర్వాత అప్పుడు కొట్టుకుంటాం, లబోదిబ్బం, అయ్యో నా డబ్బులు పోయినాయి, నా సొమ్ము పోయింది అనుకుంటాం. అప్పుడు గమనించండి, ఉచితంగా ఏది రాదు, కష్టపడి పని చేసుకోవాల్సిందే. ఉచితంగా ఏది కూడా దొరకదు. కాబట్టి మనము కష్టపడి పని చేయటానికి సోమరపోతుల వలె మనము ఉండకుండా కష్టపడి పని చేసే వారముగా ఉండునట్లుగా మనము లేచుదుముగాక. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? 3. ఏ విషయంలో లెగవాలి? మొదట పాపములో పడి ఉన్న స్థలము నుండి లేవాలి. రెండవది ప్రార్థనలో చేయకుండా ఉంటున్నందుకు మనం మరలా ప్రార్థన చేసే వారముగా లేవాలి. మూడవది సోమరతనము నుండి మనం లేవాలి. నాలుగవదిగా చూడండి. నాలుగవదిగా మనం చూసినట్లయితే యోనా పుస్తకము 2వ అధ్యాయము 1 నుంచి 21 వాక్యాలు, ఈ విషయాలు నేను చదువుతాను. నాలుగవదిగా సేవ చేయటానికి మనం లేవాలి. యోనాని దేవాతి దేవుడు పంపించాడు. నాయన, నువ్వు నినివే వెళ్ళి ఆ ప్రజల ప్రాంతము, ఆ ప్రజలందరూ కూడా దుర్మార్గముతో నిండిపోయి ఉన్నారు, వారి పాపము నాకు వెక్కసంగా ఉన్నది, వారికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించు, నీ బాధ్యతగా నువ్వు చెప్పు, నువ్వు వెళ్ళు అని అంటే యోనా నినివే వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు ప్రయాణమయ్యాడు. పాపం తర్షీషు వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో విపరీతమైన తుఫాను అతను ప్రయాణిస్తున్నటువంటి ఆ పడవకు బాగా కొడతా ఉన్నప్పుడు వాళ్ళందరూ భయభ్రాంతులైపోయి ఆ ఓడలో ఉన్న ఆహారం అంతా నీళ్ళపాలు చేశారు. చివరికి చీటీలు ఇస్తే యోనా పేరు వచ్చింది. యోనా, ఎవడో నువ్వు చెప్పు అని అంటే, నేను జీవము కలిగిన దేవుని యొక్క సేవకుడును, నన్ను దేవుడు నినివే వెళ్ళమంటే నేను తర్షీషు వచ్చాను ఆయన అనగానే, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ గుండెలు కరిగిపోయినాయి. వెంటనే అతను తీసుకెళ్ళి చేపలో వేస్తే, సముద్రంలో వేస్తే మత్స్యం వచ్చి అతను మింగింది, మరలా నినివే దగ్గర పడేసింది. గమనించండి, ఈ విషయం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క సువార్తను చెప్పటానికి తప్పిపోయే వారముగా, పారిపోయే వారముగా మనం ఉండకూడదు. ఈ రోజున సువార్త చెప్పటం బహు కష్టతరం అయిపోయింది. సువార్తను వినటానికి ఎవరు కూడా సిద్ధ మనసు కలిగి లేరు. సువార్తను వ్యతిరేకించే వాళ్ళుగా చాలామంది ఉన్నారు. సువార్తను బూతులు తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసహించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవసరమైతే కొట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గమనించండి, ఒక తాగుబోతుని తాగమని అని మనం చెప్తున్నాం, ఒక వ్యభిచారం నుంచి మార్చమని అడుగుతున్నాం, ఒక దొంగతనము నుంచి మార్చమని అడుగుతున్నామే తప్ప దొంగతనం చేయమనో పాపం చేయమనో ఎవరు ప్రోత్సహించటం ఇక్కడ. కానీ ఈ మంచి మాటలు చెప్తున్న సమాజానికి మాత్రం ఇది చెడ్డ మాటల్లాగానే ఉన్నాయి. ఈ సువార్తను బట్టి అనేక మంది కూడా హింసించేవారుగా తయారవుతున్నారు. నేటి కాలంలో మనం చూడగలుగుతున్నాం. ఆనాటి కాలంలో నినివే ప్రాంతంలో కూడా ఇంతకంటే ఒక 10-100 రెట్లు భయంకరమైనటువంటి ప్రజలు, వారు దుర్మార్గమైనటువంటి ప్రజలు. అలాంటి ప్రజల మధ్యకి ఆనాడు యోనా వెళ్ళటానికి భయపడ్డాడు. కానీ దేవుని యొక్క దెబ్బ ఎప్పుడైతే కొట్టాడో వెంటనే తిరిగి మరలా దేవుని సేవ చేయడానికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము కూడా దేవుని పరిచర్య చేయటానికి, దేవుని సేవ చేయడానికి మనం లెగవాలి. దేవుని సన్నిధిలో ఎవరము కూడా నాకెందుకులే, యోహాన్ అన్న ఉన్నాడు, సురేష్ అన్న ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే, మాకెందుకు అనుకోకుండా అందరూ కూడా నడుం కట్టుకుని మేము కూడా పరిచర్య చేస్తాం, మేము కూడా దేవుని సన్నిధిలో ముందుకు వచ్చి మేము కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని విస్తరింపజేయటానికి, అనేక మంది ఆత్మలను రక్షించడానికి నేను కూడా నడుం కట్టుకుని దేవుని సేవ చేయడానికి నా కుటుంబం నేను కూడా లేస్తాను అనే వారముగా మనం ఉండాలి. ఈ రోజున సంఘాలు కూడా ఎట్లయిపోయినంటే, మన సంఘమే మనకు మాత్రం, ఇక పక్కన వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించే పరిస్థితులు ఈ రోజులు మనం చూడటం. గమనించండి, ఒకానొక దినములో ఒక టౌన్లో ఒక సంఘం ఉందంటే, ఆ టౌన్ సంఘము నుంచి పల్లెటూర్లు అన్నీ కూడా సంఘాలను ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ సంఘం ద్వారా మరలా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే సేవ లేదో, దేవుని నమ్ముకోలేదో వారి మధ్యకి వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఈనాటి కాలంలో ఆ పరిస్థితినే మనం అసలు చూడటల్లా. మనం వచ్చామా,
ప్రార్థన చేసుకున్నామా, ఇక అయిపోయిందా ప్రార్థన కూడిక, ఇక మనకు అనవసరం. ఏదైనా ఉందంటే మీటింగ్, ఇక అంతే. అంతకు మించి సువార్తను ముందుకు తీసుకెళ్ళి లేని ప్రాంతంలో అక్కడ కూడా కూడికలు ఏర్పాటు చేసి దేవుని ప్రజలను అక్కడికి దేవుని వైపు ప్రజలను తిప్పడానికి, ప్రజలను నడిపించడానికి అనేక మంది నడుం కట్టుకోకుండా ఉంటున్నాం. కానీ అలాగున కాకుండా ఈ సంఘము ద్వారా మనము అనేకమైన ప్రాంతాలలో, అనేకమైన స్థలాలలో దేవుని పరిచర్యను ముందుకు జరిగించుదుముగాక. గమనించండి. 4వదిగా మనం సేవ చేయడానికి లేచి నిలబడాలి. 5వదిగా చూద్దాం. గమనించండి. యెహోషువ పుస్తకము 1వ అధ్యాయము 2-3 వాక్యాలు. యెహోషువ పుస్తకము 1వ అధ్యాయము 2-3 వాక్యాలు. కాబట్టి నీవు లేచి ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. గమనించండి. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించి చక్కగా వారిని కనాను దేశానికి వైపు దగ్గరగా తీసుకొచ్చాడు. కనాను దేశానికి చేరల. మోషే మరణించిన తర్వాత ఆ బాధ్యత యెహోషువకు వచ్చింది. ఇప్పుడు యెహోషువ ఇశ్రాయేలుకు నాయకుడిగా ఉన్నాడు. ఆయన భయపడతా ఉన్నాడు. ప్రభువా, నేను ఒక్కడిని ఎట్లా నడిపించాలి, ఏం చెయ్యాలని అంటే అప్పుడు నిరాశలో ఉన్నాడు. ఒక నాయకుడు లేడు కదా, ఒక పెద్ద దిక్కు లేదు కదా, ఒక మంచి చెడ్డలు చెప్పేటువంటి నడిపించేటువంటి నాయకుడు మాకు లేడు కదా. మోషే వంటి నాయకుడు లేనప్పుడు నేను చేయగలను అని నిరాశలో ఉండిపోయాడు. ఒక తెలియనటువంటి ఒక సంకటమైన పరిస్థితుల్లో యెహోషువ నాడున్నాడు. అయితే దేవుడు అన్నాడు, నువ్వు లేచి ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న వాగ్దాన దేశంలోనికి మీరు వెళ్ళండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని సన్నిధిలో భక్తిలో చల్లారిపోయిన భక్తిని చేస్తున్నాం. ఎంతో మంది ఆరిపోయిన జీవితాలు ఉన్నాయి, వెలిగింపబడిన జీవితాలు లేవు. అనేక మంది కూడా చల్లారిన స్థితిలో, నిలువెచ్చని స్థితిలో ఉంచుదామా అనేటువంటి పరిస్థితి భక్తిని మనం ఈనాడు చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేచి నీ వాగ్దాన దేశము నువ్వు స్వతంత్రించుకో. దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆ పరలోకాన్ని స్వతంత్రించుకో. అయ్యో నేను వెళ్ళలేను, అయ్యో నన్ను నడిపించేవారు లేరు, అయ్యో నాకు దారి చూపించేవారు లేరు, ఎట్లా వెళ్ళాలో నాకు తెలియదు, అయ్యో ఏం భక్తి చేయాలి, ఎట్లా ప్రార్థన చేయాలి, ఎట్లా ఉపవాసం ఉండాలి, ఎట్లా సంపూర్ణమైన మాన్యత కలిగిన భక్తిని నేను చేయాలి అని అనుకుంటున్న ఆ పరిస్థితిలో దేవుడు మనకు చెప్తున్నాడు, నువ్వు లేచి నిలబడి దేవుడు మనకిచ్చినటువంటి ఆ కనానుకు సాదృశ్యంగా ఉన్న పరలోక రాజ్యమును నేడు మనమందరము కూడా ప్రభు రాకుడు వచ్చినప్పుడు ఆయనతో కూడా మనము ఆయన రాజ్యములో మనమందరము కూడా ఉందుముగాక. కాబట్టి వాగ్దాన దేశమును మనము స్వతంత్రించుకోవాలి. మనం లేచి దేవుడు మనకిచ్చిన పరలోక రాజ్యమును మనం చేరేవారంగా ఉండాలి. చివరిదిగా నేను చెప్పి ముగించేస్తున్నాను. చూడండి, చివరిదిగా ఆదికాండము 12వ అధ్యాయము 1వ వాక్యమును చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వాక్యము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. గమనించండి, అబ్రహాం నిరాశలో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు లే. ఎక్కడి నుంచి? నిరాశ నుండి లెగవాలి. ఏలియా ఆయన ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని కురిసింది. ఆయన ప్రార్థన చేయగా ఆ వర్షం ఆగిపోయింది. ఆయన ప్రార్థన చేయగా మరలా వర్షం వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తే సారెపతి కుమారుడు చనిపోతే తిరిగి మరలా బ్రతికాడు. ఏలియా ప్రార్థించేవాడు అంటే అంత గొప్పవాడు. ఆయన ప్రార్థన చేస్తే అనేక మంది ఆహాబు పంపిన సైనికులు చనిపోయారు. ఆయన మాటకు అంత శక్తి ఉంది, అంత ప్రభావం ఉన్నది, అంత అభిషేకమును ఆయన పొందుకున్నవాడుగా ఉన్నాడు. అయితే ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఆ యొక్క ఆహాబు రాజు యొక్క భార్య యెజబెలు ఏలియాతో సవాల్ చేసింది, నేను రేపటికల్లా నిన్ను చంపకపోతే అంతే. ఏమయ్యాడో తెలుసా? ప్రాణ భయంతో అరచేతుల్లో ప్రాణాలు పట్టుకుని పారిపోయాడు ఆయన. ఎవరు? ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని కురిసిన ఆయన, ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపినటువంటి ఆయన, ప్రార్థన చేస్తే మనుషులు కాలి బూడిదైపోయినటువంటి వ్యక్తి.
అంత గొప్ప వ్యక్తి కూడా నిరాశలోనికి వెళ్ళిపోయి ఒక స్త్రీ మాటలకు భయపడి ఆయన దాక్కుంటూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, ఏలియా నువ్వు లేచి నువ్వు ప్రవక్తలను అభిషేకించాలి, నువ్వు రాజులను అభిషేకించాలి. నువ్వు నిరాశలో ఉండటము దేవుని చిత్తము కాదు. చాలామంది మన జీవితాల్లో కూడా నా జీవితం అయిపోయిందండి, ఈ అనారోగ్య సమస్యలు నేను తట్టుకోలేకపోతున్నా, ఈ అప్పుల బాధలు నేను తట్టుకోలేకపోతున్నా, ఈ కుటుంబ సమస్యల నుంచి నేను బయటపడలేకపోతున్నా, ఈ కుటుంబాన్ని ఎట్లా నడపాలో తెలియట్లా, నా బ్రతుకు భారముగా ఉన్నది, అయ్యో ఈ పరిస్థితి నుండి నేను లేవలేకపోతున్నాను అని అనుకుంటున్న మన జీవితాల్లో నేడు దేవుడు చెప్తున్న మాట, ఏ నిరాశలో ఉన్నావో, ఏ నిస్పృహలో ఉన్నావో, ఏ అప్పుల బాధలో ఉన్నావో, ఏ కుటుంబ సమస్యలో ఉన్నావో, ఏ యొక్క అవమానములో నువ్వు ఉన్నావో దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి నీ ముందు చాలా ప్రయాణం ఉన్నది, నువ్వు చేయవలసిన ఘనమైన కార్యాలు చాలా పనులు ఉన్నాయి. నువ్వు ఇంతటితో ఆగిపోవటం, నీరసించిపోవటం దేవుని చిత్తం కాదు. నువ్వు లేచి దేవుడు చూపించబోతున్నా, దేవుడు నీ పట్ల చేయబోతున్నా గొప్ప కార్యాలు నువ్వు చేయనట్లుగా నువ్వు నడుము కట్టుకొని ఎక్కడ కింద పడ్డావో మరలా అక్కడ నుంచి నువ్వు లేచి నువ్వు ముందుకు వెళ్ళి నువ్వు ఘనమైన గొప్ప కార్యాలు జరిగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి ఎక్కడి నుండి లెగవాలి? మొదట పాపము నుండి. ఇదిగో మనం లేచే వారముగా ఉండాలి. రెండవదిగా మనం ప్రార్థనను చేసే వారముగా ఉండాలి. ఇక ప్రార్థన చేయకుండా ఉండే వారముగా మనం ఉండకూడదు. ప్రార్థన లేచి మనము ప్రార్థన చేయాలి. మూడవదిగా లేచి ఏం చేయాలి? సోమరితనం నుండి లెగవాలి. నాలుగవదిగా సేవ చేయటానికి మనం లెగవాలి. ఐదవదిగా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి లెగవాలి. ఆరవదిగా నిరాశ నిస్పృహల నుండి మనం లేవాలి. కాబట్టి ఇటు వాక్యము దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మధ్యాహ్నకాల సమయంలో దేవుని సన్నిధిలో నీవు లేచేనటువంటి అంశంలో 6 మాటలు మనం చూడగలిగాం. మనం పాపము నుండి లేచి మనము దేవుని దగ్గరకు వచ్చేవారముగా ఉండాలి. మనం ప్రార్థన చేయకుండా ఉంటే లేచి మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి. మూడవది మనము సోమరతనము నుండి లెగవాలి. నాలుగవది సేవ చేయటానికి లెగవాలి. ఐదవది వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి లెగవాలి. ఆరవది నిరాశ నిస్పృహల నుండి మనం లెగవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 6 మాటలలో మనము ఏదో ఒక మాట మన జీవితంలో తప్పకుండా మనం కలిగి ఉండుంటాం. ఈ మాటలలో ఆంతర్యము ప్రభు మనకు తెలియజేయటానికి, ఏ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావో ఆ స్థితిలో నుండి లేపటానికి దేవుడి మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పటికైనా లెగుస్తావా? ఇంకా అక్కడే పడిన చోటే ఉంటావా? పాపము నుండి లెగకుండా అదే బురదలో ఉంటావా? ప్రార్థనలు లేచి చేయకుండా అలాగే ప్రార్థన చేయకుండా ఉంటావా? సోమరతనంగానే ఉంటావా? లేచి సోమరతనాన్ని విడిచి ముందుకు వెళతావా? వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి, నిరాశ నిస్పృహల నుంచి నువ్వు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ఈ విషయాల్లో లేచే వారముగా మనం ఉండాలి. పరమ తండ్రి నీకు వందనాలు ఆయన. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థిస్తూ ఉండగా నాయన, నీవు లేచినటువంటి మాట ద్వారా నాతోనూ మాతోనూ 6 మాటలు మీరు తెలియజేసి ఉండగా ఈ మాటల్లో ఉన్న ఆంతర్యము ప్రభువా తెలుసుకుని ఇది నా కొరకే అని మేము గుర్తెరిగి అందులో ఉన్న ఆ వాక్యానుసారమైన బ్రతుకును నాకును మాకు అనుగ్రహించండి. ఆయన నీ సన్నిధికి ఇదిగో ప్రభా క్రమముగా మర్యాదగా వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండడం కృప దయచేయండి. నీ వాక్యమును మా అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరిచారకు ఇచ్చినట్లయితే కానుక సమర్పించండి.